విన్ విత్ అస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్తే. గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది ప్రతి ఒక్కరి కళ. ఎందుకంటే దానిలో ఒక భద్రత ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, ఒక స్థిరమైన భవిష్యత్తుకి హామీ ఉంటుంది. కానీ ఈ గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టడం కష్టమా, ఈజీనా, కొట్టే వాళ్ళు ఎలా కొడుతున్నారు, ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా ఈరోజు చర్చించుకుందాం. ది డార్క్ రియాలిటీ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లక్షల మందికి పైగా స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందుతూ ఉన్నారు. ఆ గ్రాడ్యుయేషన్ పట్టా పొందే వారిలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే 25 లక్షల కంటే పైన ఉన్నారు. అదే టోటల్ కోర్సెస్ని కానీ తీసుకుంటే 1 కోటి మందికి పైనే ఉన్నారు. ఈ 1 కోటి మందికి కూడా ఎన్ని జాబ్స్ ఉన్నాయి అంటే లెస్ దాన్ 10 lakhs, 10 లక్షల కంటే తక్కువ జాబ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే జాబ్ వస్తుంది అని అనుకుంటున్నారా? కానీ కాదు, దానికంటే ఇంకా తక్కువ. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో జాబ్ రాని వాళ్ళు కూడా ఉంటారు, ఆ ముందు ఇయర్లో కూడా జాబ్ రాని వాళ్ళు ఉంటారు. అవునా? ఇలా మొత్తం అక్యుములేట్ చేసుకుంటే మనకు 300 మందికి ఒక జాబ్ మాత్రమే వస్తుంది. ప్రతి 300 మందిలో ఒక్కరికి మాత్రమే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ లేదా జరుగుతున్న ఎగ్జామ్స్లో సినారియోని ఒకసారి గమనిద్దామా? ఆర్ఆర్బి గ్రూప్ డిలో టోటల్ పోస్టులు 32,438 అయితే అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి చూడండి. 1,08,00,000 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే మీనింగ్ ఏంటి? ప్రతి 333 మందిలో ఒక్కరికి మాత్రమే జాబ్ రావడానికి అవకాశం ఉందని. అదే ఆర్ఆర్బి ఏఎల్పిలో అయితే చూడండి 324 మందిలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది. అదే ఐబిపిఎస్ క్లర్క్స్లో 108 మందిలో ఒక్కరికి జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఎస్ఎస్సి సిజిఎల్లో 191 మందికి, అంటే అప్రాక్సిమేట్లీ 200 మందిలో ఒక్కరికి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, 991 మందిలో ఒక్కరికి మాత్రమే రావడానికి అవకాశం ఉంది. ఇదంతా దేన్ని సూచిస్తుంది? నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి 300 మందిలో ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా? గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంత కష్టమా? అసలు ఏం జరుగుతుంది? కాలేజ్లో ఉన్నంత వరకు మనం ఇవేమీ పట్టించుకోం. ఎన్ని పోస్టులకి ఎంతమంది అప్లికెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమందికి జాబ్ వస్తుంది, మనకు వస్తుందా రాదా, ఇవేమీ పట్టించుకోం. మనం పట్టించుకునేదంతా ఒక్కటే, ఎలా అయినా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. ఇది ఒక్కదానిపైన మన ఫోకస్ ఉంటుంది తప్ప దేనిపైన ఫోకస్ ఉండదు. ఎప్పుడు అయిపోతుందా అని అనుకుంటే అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సినారియో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క అబ్బాయి పరిస్థితి కూడా ఇదే సార్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే జాబ్ ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరూ అడగటమే. మన ఇంటికి వచ్చిన చుట్టాలు కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ అందరూ కూడా అడిగే ప్రశ్న జాబ్ ఎప్పుడు వస్తుంది అని. విని విసిగిపోతాం సార్. అదే అమ్మాయిల పరిస్థితి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. ఇలా స్టడీస్ కంప్లీట్ అయ్యే లేదో వెంటనే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సినారియోలో మనం సర్లే ఏదో ఒక జాబ్కి ప్రిపేర్ అవుదాం అంటే లేదు, గవర్నమెంట్ జాబే కావాలంటారు. గవర్నమెంట్ జాబ్కే ప్రిపేర్ అవుతాం. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సినారియో ఎలా ఉంటుందో చూద్దాం. అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి వచ్చిన మనకి ఇంట్లో అండ్ సమాజంలో ఎదురైన ప్రశ్నలను మైండ్లో పెట్టుకుంటూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాం కానీ మనం ఏం చేస్తాం మనకు కూడా తెలియదు. ఎందుకంటే డిగ్రీలో మనం చేసేది ఏంటి? కాన్సెప్ట్ పైన దృష్టి పెడతాం. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి? కాంపిటేటివ్ వరల్డ్లో కావాల్సింది స్పీడ్ అండ్ యాక్యురసీ, అండ్ అది కూడా లాజికల్ రీజనింగ్ అండ్ లాజికల్ థింకింగ్ కావాలి. మనకున్న స్కిల్స్కి మనకు కావాల్సిన స్కిల్స్కి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. అంటే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం కానీ సిలబస్ ఏంటో, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో, ఏం చేయాలో ఏమీ తెలియకుండానే చేస్తాం. దీనివల్ల మనం చాలా అంటే చాలా స్ట్రెస్కి లోన్ అవుతాం. ఇంత స్ట్రెస్కి గురైన మన మైండ్ ప్రశాంతతను కోరుకుంటుంది. ఈ కాలంలో, ఇప్పుడున్న కాలంలో మన చేతిలో ఉన్న మొబైలే మన ప్రశాంతతకైనా మన అప్రశాంతతకైనా సరే కారణం. సో మనం ఏం చేస్తాం? మన పాకెట్లో ఉన్న ఒక రెక్టాంగులర్ థింగ్ని తీస్తాం, అదే మన మొబైల్ సార్. దానిలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏదో ఒకటి ఓపెన్ చేసి సర్లే కొంతసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటాం. ఆ కొంతసేపు కాస్త ఏమవుతుంది? సెకండ్లు నిమిషాలు అవుతాయి, నిమిషాలు అవర్స్ అవుతాయి, అవర్స్ డేస్ కింద మారిపోతాయి. అంతా కూడా సోషల్ మీడియా మయం అయిపోతుంది. ఇంకా ప్రిపరేషన్ ని ఒక పక్కకు తోసేస్తాం. సర్లే ఎగ్జామ్కి ఎలాగూ ప్రిపేర్ అవ్వలేదు కదా అని చెప్పి ఎగ్జామ్ కూడా వెళ్ళడం మానేస్తారు సార్. ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఎగ్జామ్లో ఏం జరిగిందో చూడండి. 18,000కు పైగా పోస్టులుంటే 34 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అంటే అప్లై చేశారు. వాళ్ళల్లో అపియర్ అయిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 18 లక్షల మంది. అంటే అటెండెన్స్ రేషియో ఎంత? 52%. అటెండెన్స్ రేట్ ఎంత? 52% మాత్రమే. అంటే 48% మంది ఎగ్జామ్ కూడా అపియర్ కాలేదన్నమాట. సో దాని అర్థం ఏంటి? వీళ్ళందరి జీవితాల్లో కూడా ఇదే జరిగింది సార్. అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్
ఎగ్జామ్ మాయలో పడిపోయిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళటం మానేశారు. ఇదే రిపీట్ అవుతూ ఉంటే ఎప్పటికైనా మనం జాబ్ సాధించగలమా? సాధించలేము. అసలు ఎందుకు సాధించలేకపోతున్నాం మనం జాబ్ అనేది ఒకసారి చూద్దాం. మనం జాబ్ కొట్టలేకపోవడానికి కారణాలు ఇవే సార్. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అసలు సిలబస్ ఏంటో, దేనికోసం ప్రిపేర్ అవుతున్నాం, అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో ఏమీ తెలియకుండా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అదే అన్నింటికంటే పెద్ద ప్రాబ్లం సార్. తర్వాత సీరియస్నెస్ ఉండదు సార్. అప్లై చేసిన తర్వాత మర్చిపోతాం, దాని గురించి అసలు ఆలోచించాం. నెక్స్ట్ మన మీద మనకి కాన్ఫిడెన్సే ఉండదు, బిలీఫ్ అనేది జీరో అయిపోతుంది సార్. తర్వాత డిసిప్లిన్ అనేది ఉండదు. డిసిప్లిన్ ఉండకపోవటం అంటే మీనింగ్ ఏంటి? మనం ఏదో ఒకటి అనుకుంటాం కదా, ఆ అనుకున్నది మనం చెయ్యం అనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ రోజు అర్థమెటిక్ లో పర్సంటేజెస్ కంప్లీట్ చేయాలని అనుకుంటాం, కానీ కంప్లీట్ చెయ్యం. మొబైల్ ఓపెన్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం, మొత్తం అంతా పోయింది సార్, అయిపోయింది సార్. దీన్ని ఇండిసిప్లిన్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అంటారు అనమాట. నెక్స్ట్ అన్అవేర్ ఆఫ్ వాట్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ త్రూ. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇదే సార్. మనకి జాబ్ రాకపోవటం వల్ల అందరికంటే ఎక్కువ సఫర్ అయ్యేది మన పేరెంట్స్ సార్. వాళ్ళకి మన నుంచి మనీ కావాలనో లేదంటే ఇంకోటనో కాదు సార్. వాళ్ళ పెయిన్ అంతా ఏముంటుందో తెలుసా? మనకి ఎప్పుడు జాబ్ వస్తుందో, ఎప్పుడు సెటిల్ అవుతాడో, పాపం వీడు ఎక్కడికి వెళ్ళినా సరే జాబ్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు, వీడు ఎంత సఫర్ అవుతున్నాడో, ఎంత స్ట్రెస్ కి లోన్ అవుతున్నాడో, ఈ స్ట్రెస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడని చెప్పి వాళ్ళ స్ట్రెస్ కి ఎక్కువ లోన్ అవటం మొదలవుతారు సార్. దాని వల్లనే ఈ ఫేజ్ లో వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్. బీపీ, షుగర్ మన పేరెంట్స్ లో ఎక్కువ రావడానికి అవకాశం ఉన్న ఫేజ్ ఏదైనా ఉందంటే ఈ ఫేజే సార్. మనకి జాబ్ రాని ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫేజ్ లో వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతారు సార్. మనం ఎప్పుడైతే మన సఫర్ ని, మన పేరెంట్స్ సఫర్ ని అర్థం చేసుకుంటామో, గుర్తిస్తామో, ఇక్కడి నుంచి మనలో మార్పు రావటం మొదలవుతుంది సార్. మార్పు వచ్చింది సరే, కానీ చెయ్యాల్సింది ఏంటి? అసలు ఏం చేస్తే జాబ్ వస్తుందో చూద్దాం. మరి మనం మన డ్రీమ్ జాబ్ ని సాధించాలి అంటే మనకి ఫస్ట్ ఉండాల్సింది ప్లానింగ్ సార్. మనం చేయాల్సింది ఏంటి? ప్లానింగ్. అన్నింటికంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ లో ఏం వస్తాయంటే ఫస్ట్ సిలబస్ ఏంటో తెలుసుకోవాలి, తర్వాత దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చదవాలి, తర్వాత ఏం చదవాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీకు మ్యాథ్స్ రాదనుకోండి, మనం మ్యాథ్స్ ని పక్కన పెట్టేస్తాం. కాదు, మనం మ్యాథ్స్ ని పక్కన పెట్టకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే మ్యాథ్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. మిగిలిన సబ్జెక్ట్స్ దేనిపైన అయితే మనకి గ్రిప్ ఎక్కువగా ఉందో వాటిపైన కొంచెం తక్కువ ఫోకస్ పెట్టి, దేనిపైన అయితే మనకి గ్రిప్ లేదో దానిపైన గ్రిప్ సాధించాలి. ఫస్ట్ ఫేజ్ లో మనం చేయాల్సింది అదనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మనకి అట్లీస్ట్ సమ్ గ్రిప్ అయితే ఉండాలి. అంతవరకు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆ ప్లానింగ్ చేయటం అనేది ఓకే. తర్వాత చేయాల్సింది ఇంకా 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 ఇంపార్టెంట్. అది ఏంటంటే ఎగ్జిక్యూషన్ సార్. అన్నింటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి? ఎగ్జిక్యూషన్. మనం ప్లాన్ చేస్తాం, కానీ ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయలేదు అంటే మాత్రం మనల్ని ఎవ్వరూ కాపాడలేరు సార్. మనం చేయాల్సింది ఎప్పుడు కూడా ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్. ప్లానింగ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఈక్వల్ టు సక్సెస్. ఈ మంత్రాన్ని మీరు మైండ్ లో పెట్టేయండి సార్. ప్లాన్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత అన్నింటికంటే ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే అసెస్మెంట్ అండ్ అడాప్టేషన్. అంటే మీనింగ్ ఏంటి? మనం ఏదైతే చేస్తున్నామో ఈ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ దేనికోసం చేస్తున్నాం? జాబ్ లో సక్సెస్ సాధించడానికి చేస్తున్నాం. జాబ్ సాధించాలంటే ముందే ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఉంటుంది అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఎగ్జామ్ రాస్తే అవుతుందా? అవ్వదు. మనం చేయాల్సింది ఏంటంటే కాన్స్టెంట్ గా మనం ఎగ్జామ్ ని రిపీటెడ్ గా రాస్తూ ఉండాలి. నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. మాక్ టెస్ట్ లో మనం చేయాల్సింది ఏంటంటే అసెస్మెంట్. అంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంటున్నాం, దేనిలో మనం ప్రాబ్లం లేకుండా ఆన్సర్ చేయగలుగుతున్నాం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఈ అసెస్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అడాప్టేషన్ అంటే మీరు అసెస్మెంట్ చేస్తున్నప్పుడు మీకు ఏ టెక్నిక్స్ వర్కౌట్ అవుతున్నాయో, ఏవి వర్కౌట్ కావట్లేదో అన్నీ కూడా క్లియర్ గా తెలుస్తాయి. అవునా? ఏవైతే వర్కౌట్ అవుతున్నాయో వాటిని మీరు అడాప్ట్ చేసుకోవాలి. వాటిని మీరు రిపీటెడ్ గా చేస్తూ ఉండాలన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయడానికి 2-3 మోడల్స్ ఉన్నాయి, 2-3 మెథడ్స్ ఉన్నాయి. వాటిల్లో మీకు ఏ మెథడ్ వర్కౌట్ అవుతుంది అనేది మీరు అసెస్ చేయాలి, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అసెస్మెంట్ అండ్ అడాప్టేషన్ అంటే అర్థమైందా సార్? ఇవన్నీ కానీ చేశారనుకోండి సార్, మిమ్మల్ని విన్నర్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు సార్. ఎవరైనా సరే విన్ కావాల్సిందే. నా దగ్గర చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్. సే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి సార్. ఫస్ట్ ఎగ్జామ్ నేను ఎస్బీఐ ఎగ్జామ్ రాశాను సార్. ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ లో నేను క్వాలిఫై కాలేదు. ఎందుకు క్వాలిఫై కాలేదు? నేను బ్రైట్ స్టూడెంట్నే సార్. అయినా సరే ఎందుకు క్వాలిఫై కాలేకపోయానంటే అసలు నేను ప్లాన్ చేయలేదు, ఎగ్జిక్యూట్ చేయలేదు, సిలబస్ ఏంటో తెలియదు, ఏమీ తెలియకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్కి వెళ్ళాను సార్. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అన్ని కూడా నేను చేయగలుగుతున్నాను సార్. కానీ ఏమైంది? నేను చేస్తుందంతా కూడా షార్ట్ మెథడ్స్ కాకుండా లాంగ్ మెథడ్స్ లో చేస్తున్నాను. నేను నార్మల్ గా మ్యాథమెటిక్స్ ఎలాగైతే చేస్తానో అలా చేస్తున్నాను. అలా చేస్తే మాత్రం మనం ఎప్పటికీ కూడా కాంపిటేటివ్ వరల్డ్ లో జాబ్ సాధించలేము. మనం చేయాల్సింది ఏంటంటే షార్ట్ మెథడ్స్ ని అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం జాబ్ సాధించగలం. ఎప్పుడైతే ఒక్క ఫెయిల్యూర్ నాకు ఎదురైందో వెంటనే నన్ను నేను మోడిఫై చేసుకోవడం మొదలు పెట్టాను. నాకు రాజశేఖర్ సార్ అనే ఒక గురువు గారు దొరికారు. ఆ గురువు గారు నాకు ఎంత బాగా గైడ్ చేశారంటే అంత బాగా, మొత్తం ప్రాపర్ ప్లానింగ్ అంతా కూడా నాకు సెట్ చేసి ఇచ్చారు. దాన్ని నేను క్లియర్ గా ఎగ్జిక్యూట్ చేశాను. అంతే సార్. ఇంకా తర్వాత ఎన్ని జాబ్స్ కొట్టాను అనేది లెక్కలేదు సార్. మేబీ మోర్ దెన్ 10 ఎగ్జామ్స్ అనేది నేను క్రాక్ చేయగలిగాను సార్. సరే, నా గురించి వదిలేద్దాం. ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ తీసుకుందాం. నేను ఒక ఇన్స్టిట్యూట్ లో చదివాను అండ్ నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ కూడా చేశాను సార్.
చాలా మంది స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్, ఎవరికైతే మాక్ టెస్ట్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ 200 మార్కుల టెస్ట్ అనుకుందాం, దానిలో 50 మార్కులు కూడా ఎవరికైతే రాలేదో వాళ్ళు కూడా జాబ్ సాధించారు సార్. ఎలా సాధించారు? ఈ 50 మార్కులు ఎప్పుడు వచ్చాయి? 50 మార్కులు ఎప్పుడు వచ్చాయి అంటే స్టార్టింగ్ పీరియడ్ లో వచ్చే వాళ్ళకి. తర్వాత ఏం చేశారు? వాళ్ళని వాళ్ళు కంటిన్యూస్ గా మోల్డ్ చేసుకుంటూ, హార్డ్ వర్క్ చేస్తూ, వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడికి చేరారంటే SBA ఎగ్జామ్ క్రాక్ చేయగలిగారు సార్. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వ్యక్తులు కూడా ఉన్నారు. సో 35% మార్క్స్ వచ్చాయి నాకు 10th క్లాస్ లో, లేదంటే ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో, నాకు జాబ్ రాదేమో అని మాత్రం అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా జాబ్ వస్తుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అసెస్మెంట్. ఇవి కానీ చేస్తే మీకు జాబ్ రాకుండా ఎవ్వరు ఆపలేరు సార్. మిమ్మల్ని విన్నర్ కాకుండా ఎవ్వరు ఆపలేరు సార్. 300 మందిలో మనం ఒకరు అవ్వగలం, ఖచ్చితంగా అవ్వగలం. చెప్పుకోవటానికి 300 మంది కానీ ఆల్రెడీ చెప్పాం కదా, 50% వాళ్ళు ఎగ్జామే రాయరు, అంటే 150కి వెళ్ళిపోయారు. ఈ 150 వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు చెప్తే వెళ్ళటమే తప్ప వాళ్ళంటూ ప్రిపేర్ అయ్యి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఓవరాల్ గా అన్ని ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేస్తే ఒక జాబ్ కి 10 మంది మాత్రమే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. 10 మంది మాత్రమే మనకి కాంపిటీషన్. 10 మందిలో మనం ఒకరమైతే సరిపోతుంది. 10 మందిలో మనం ఒకరం కాలేమా? ఈజీగా కావచ్చు. సో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది ఖచ్చితంగా కష్టమైతే కాదు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న అన్ని పాయింట్స్ కానీ మనలో ఉన్నాయంటే మాత్రం డెఫినెట్ గా మనం ఆ 10 మందిలో ఒకరం కాగలం. మీకు ఎప్పుడైతే రోజుకి 24 గంటలు సరిపోలేదు అన్న ఫీలింగ్ వస్తుందో అక్కడి నుంచి 3 నెలల్లో మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది సార్. దీనికి నేను గ్యారంటీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటూ జై హింద్.